రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న మెగా మహిళా రైతు మేళాను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8, 9 తేదీల్లో 2 రోజుల పాటు ఈ మేళానైతే నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 10,000 మంది మహిళా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నట్లయితే అధికారులు తెలిపారు. ఈ మేళాలో మహిళా రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతికతలు, పంటల నిర్వహణ, విలువ ఆధారిత ఉత్పత్తులపై అధికారులు అవగాహన కల్పించనున్నారు. అలాగే వ్యవసాయ రంగంలో కూడా మహిళల పాత్రను బలోపేతం చేయడం, కొత్త అవకాశాలపై దిశానిర్దేశం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ప్రధాన లక్ష్యమని కూడా అధికారులు తెలిపారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న మెగా మహిళా రైతు మేళాను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8, 9 తేదీల్లో 2 రోజుల పాటు ఈ మేళానైతే నిర్వహించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 10,000 మంది మహిళా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మేళాలో మహిళా రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతికతలు, పంటల నిర్వహణ, విలువ ఆధారిత ఉత్పత్తులపై కూడా అధికారులు అవగాహన కల్పించనున్నారు. అలాగే వ్యవసాయ రంగంలో కూడా మహిళల పాత్రను బలోపేతం చేయడం, కొత్త అవకాశాలపై దిశానిర్దేశం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని అయితే అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా బైన్స పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో అగ్నిమాపక అధికారి రాజారాం ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాబోయే ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున అగ్ని ప్రమాదాలు ఎదురైనప్పుడు నష్టాలను తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను కూడా వివరించారు. ఫైర్ సేఫ్టీ పరికరాలను ఉపయోగించి మంటలను నియంత్రించడంలో తీసుకునే దశలను ప్రదర్శించగా అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులు సురక్షితంగా ఎలా స్పందించాలో కూడా వివరించారు.